వచ్చేసరికి ఏమైందంటే ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఫస్ట్ వారి ఇనిషియల్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు. లాస్ట్ 1 వీక్ లోనే చక్రం మొత్తం తిప్పేశాము అని. నిజమే, లాస్ట్ 1 వీక్ లోనే వాళ్ళు చక్రం తిప్పారు. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఓటుకి 2500 రూపాయలు పంచకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అర్థమైంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఒకవేళ కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా వాళ్ళు వాళ్ళ ఎజెండా రెండే. ఒకటి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటము, 2 ఓటుకు 2500 రూపాయలు ఇవ్వటం. అది తప్ప కాంగ్రెస్ పార్టీ పరిపాలనను చూసో, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసో, లేకపోతే వీళ్ళు ఏమన్నా స్కీమ్స్ పంచితే దాన్ని చూసో ప్రజలు ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. అది వాళ్ళకి అర్థమై వాళ్ళు ప్లాన్ ని మార్చినారు, లాస్ట్ 1 వీక్ లో చేసినారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. నిజంగానే ప్రజలు కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈ 2 పనులు చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చున్న ప్రజలు ఓట్లు వేయాలి వాళ్ళకు. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మరి మోడీ గారు కూడా ఇంట్లో కూర్చుంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా, ఆయన ఎందుకు క్యాంపెయిన్ చేస్తుంది సార్? ఏది బీహార్లోనా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ పోయి ప్రధానమంత్రి గారు ప్రచారం చేస్తారు కదా, రికార్డ్ లెవెల్లో సభలు పెడుతున్నారు, లక్షల కోట్ల బడ్జెట్లు ఇస్తున్నారు, అభివృద్ధి అని అంటారు, మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు ఇస్తున్నారు. మా మీద ఆరోపణ మాత్రమే, 2500 ఇచ్చినామని ఆరోపణ మాత్రమే. మీదైతే కనిపించేటటువంటి కదా, ప్రతి అకౌంట్లో 10,000 రూపాయలు ఒక స్కీమ్ తీసుకొని వచ్చేసారు, ఎన్నికల కంటే ముంగట మహిళల అకౌంట్లలో వేసేసారు. ఎవరు సూక్తులు చెప్పే పరిస్థితుల్లో బీజేపీ లేదని నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. నేనేమని చెప్పినా మీరు ఒక్కసారి గిట్ట గమనిస్తే, రాణి రుద్రమ గారు అన్నారు సోదరి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనంట బీజేపీ బీఆర్ఎస్ చేసినట్టు. అంటే మేమేమంటామంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసినా ఓడిపోతారు అంటున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికలలో మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కొట్లాడినా కూడా, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కొట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అనేటటువంటిది ఆత్మ బలిదానం చేసుకొని బీజేపీకి మద్దతు ఇచ్చింది. అయినా ఏంటిది పోటాపోటీగా ఉంది. తర్వాత పార్లమెంట్ ఫెయిల్. ఒక నిమిషం అన్న, అసెంబ్లీలోనేమో ఇద్దరు కలిసి చేసినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, పార్లమెంట్లోనేమో బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకొని బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆత్మహత్యనే చేసుకొని బీజేపీకి మద్దతు ఇచ్చి అభ్యర్థిని పెట్టకపోయినా ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయి తెలంగాణలో అనేటటువంటివి. బై ఎలక్షన్లో కూడా సేమ్, బీజేపీ సాక్రిఫైస్ చేస్తూ చేయనట్టు నటిస్తూ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు ఎన్నికల ఫలితాలు ఇట్లుంటాయి. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో గానీ కాంగ్రెస్ తో గానీ కలిసి పనిచేసిందా అండి చరిత్రలో? ఎప్పుడన్నా? అందుకనే లోపాయకార ఒప్పందం అంటాం దాన్ని, బహిరంగ ఒప్పందం కాదు. అందుకనే లోపాయకార ఒప్పందం అంటాం కదా. రాణి రుద్రమ గారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం అని మేము అందుకని అన్నాం కదా. నువ్వు నిజంగానే బాజప్తా పొత్తులు పెట్టుకుంటే అది వేరే సంగతి. మీరు సీక్రెట్ గా పెట్టుకున్నటువంటి పొత్తులతోటే ఇదంతా సమస్య. మీరు చేసుకుంటున్నారు, మీరు పొత్తులలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తులలో ఉన్నది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసులో రక్షించారు కాబట్టి ఇలా కేసీఆర్ గారిని కాళేశ్వరం కేసు కావచ్చు, వేరే కేసులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు రక్షిస్తున్నారు. మీ 2 పార్టీలు అంటగాగుతున్నాయి. ఇవాళ భారతీయ బీఆర్ఎస్ కి ఎందుకు పనిచేస్తాం మేము? కాదు రాణి రుద్రమ గారు, ఇప్పుడు మీరు విఘ్నులు కాదండి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, మీరు విఘ్నులు, మీరు విఘ్నులు. బ్యాంక్ మాకుంటాయి, మా పనితనం మాకుంటాయి. కానీ నేనేమంటానంటే కాదు, అసలు ఈ పాయింట్ రాణిరుద్రం గారు ఒక్క నిమిషం, ఒకవేళ గెలుస్తారు కావచ్చు కానీ దాని అర్థము బీజేపీ ఒకరికి పనిచేసింది అని కాదు. రాణిరుద్రం గారు కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలు కానీ మీరు చేసే ఆరోపణలు కానీ ఓట్లేసిన 195,000 సుమారుగా 194,600 మంది పట్టించుకున్నారా లేదా అనేదే కదా మనకి గెలుపు నిర్దేశం చేసేది. సత్యం గారు, పొలిటికల్గా ఏ కామెంట్ అయినా చేసుకోవచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ కోసం చేసింది, ఈ పార్టీ కోసం చేసిందని, లేదా రాణిరుద్రం గారు అడిగినట్టు అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అలా చేయడానికి అని. కానీ ప్రజల మైండ్స్లో అసలు ఈ యాంగిల్ ఉందా? ఓట్లేసిన వాడి మైండ్లో ఆ యాంగిల్ ఉంటుందా? ఇప్పుడు ఒకటండి, నేను ముందే చెప్పా, గమనించారో లేదో, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ చెవులో వేయండి అంటే అనేది